చేతుల మీదుగా ఈ వేడుక జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడో మీ శ్రీమతి శివైక్యం చెందిందన్న కారణంతో ఈ ఉత్సవానికి దూరం అయ్యారు. 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్వామివారి సేవకి మీ కుటుంబంతో పాటు వచ్చారు. బాధలో నాకు నేనే దూరం అయ్యాను, దేవుడికి దూరం అయ్యాను. కానీ మళ్ళీ ఈ ఉత్సవాలు జరిపించాలని నిర్ణయించుకోవడానికి కారణం నా కోడలు. నమస్కారం అండి. మీ అబ్బాయి వివాహం జరిగిన తర్వాత మళ్ళీ మీ మనసు దేవుడి మీదకి మళ్ళింది. స్వామివారికి సేవ చేసుకోవాలన్న సంకల్పం కలిగింది. ఈ సంకల్పానికి కారణమైన మీ కోడలు ధన్యురాలు. వీడు నా పెద్దబ్బాయి అర్జున్, నా కోడలు దుర్గ. వాడు మా అబ్బాయి వరుణ్. నమస్కారం. వీడి చిన్నోడు మా అన్న కొడుకే చిరంజీవి. రే అట్టా చూస్తావే, రా రా దండం పెట్టు. నమస్తే. దీర్ఘాయుష్మాన్ బాబా. నువ్వు అడుగుపెట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఈ కుటుంబం మళ్ళీ ఈ కార్యక్రమంలో పాల్గొంటుందమ్మా. భగవంతుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. పదండి. రా. ఆ చిరంజీవిని సమర్థిస్తున్నావా? సమర్థించడం ఏంటక్క? ఏ తప్పు చేయలేదని చెప్పాను. మరి అందరి ముందు నిన్ను ఆ విధంగా ఎత్తుకొని రావడం తప్పు కాదా? నేను నడవలేకపోతే ఎత్తుకొని వచ్చాడక్క, అంతేకాని తనేమీ కావాలని ఎత్తుకొని రాలేదు. అలా ఎత్తుకుంటే నేను మాత్రం ఎందుకు ఊరుకుంటాను? లేదు, నీలో మార్పు వస్తుంది. రాను రాను జరిగింది మర్చిపోయి వాణ్ణి సమర్థించడం ఎక్కువైపోతుంది. ఈ విషయంలోనే కాదు, చాలా విషయాల్లోనూ వాణ్ణి సమర్థిస్తున్నావు. లేదక్క, పడిపోయాను, కాలు బెనికింది. నడవలేకపోతుంటే తనే తీసుకుని వచ్చాడు. జరిగింది చెప్పినా కూడా తప్పేనక్క. చూడు, అన్నయ్య ప్రాణాలు పోవడానికి కారణం వాడే. కార్తిక్ ప్రాణాలు పోవడానికి కారణం వాడే. అయినా నీ మాట విని మీరెవరూ బాధపడకూడదని ఏమీ మాట్లాడకుండా కాపురం చేసుకుంటున్నాను. అలా అని చెప్పి వాడిష్టానికి వాడు ప్రవర్తిస్తూ ఉంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. ఏంటమ్మా నువ్వు? జరిగిందంతా అది చెప్పింది కదా. ఆ అబ్బాయి ఏదో సహాయం చేశాడు, దాన్ని మనం తప్పు పడితే ఎలా? చేసిన సాయం చెప్పకుండా అది ఎలా ఉంటుంది? ఎందుకు చెప్పాలమ్మా? చెప్పి అందరి ముందు ఆయన్ని హీరో చేయాల్సిన అవసరం ఏముంది? అన్నయ్య చావుకి కారణమైన వాడు ఏ తప్పు చేయలేదని ఎలా చెప్తుంది? చిరంజీవి మీద కోపం నీకే కాదు, నాకు ఉంది. అలా అని చెయ్యని తప్పుని చేశాడని మాత్రం చెప్పలేను కదా. నా ఇబ్బందిని గమనించి సాయం చేశాడు. ఆ విశ్వాసం లేకుండా నేను తప్పు చేశాడని చెప్తే ఎలా? విజయ, రాను రాను నాకంటే ఎక్కువగా ఆ కుటుంబంతో అనుబంధం పెంచుకుంటున్నావు. వద్దు వద్దు అంటూనే మావి గారు చెప్పిన దానికల్లా సరే అంటున్నావు. ఆ చిరంజీవి గారు ఏం చేసినా సమర్థించుకుంటూ వస్తున్నావు. మాట మారుతుందో మనుషులే మారుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఏంటమ్మా నువ్వు? అది నీ చెల్లెలు, దాన్ని నువ్వు అపార్థం చేసుకుంటావేంటి? అక్క, నువ్వు దీని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకెవరి మీద ప్రత్యేకమైన అభిమానాలు లేవు. కాకపోతే నువ్వు ఆ ఇంటి కోడలు అయ్యావు కాబట్టి కృష్ణంరాజు గారిని గౌరవించడం నా బాధ్యత. బావగారి తమ్ముడు కాబట్టి చిరంజీవితో నేను మొహం చిక్లించుకుని మాట్లాడలేను. నేనేం చేసినా నీ గురించి ఆలోచిస్తానక్క. ఏదో అనుకోకుండా జరిగిన దానికి నువ్వంటే ప్రేమ లేదని, నీ గురించి పట్టించుకోవట్లేదని మాత్రం అనుకోవద్దక్క, ప్లీజ్. తమ్ముడు, వెళ్ళి పని చేసుకో. ఎక్కువ చేసావంటే తీసేయాల్సి వస్తుంది. ఏం తీసేస్తావు? నోట్లు సిగరెట్టా? నా కోసం నువ్వు సిగరెట్ తీయడం ఎందుకులేగానే? ఎవరు మందే? ఎప్పుడు చూడలేదా నిన్ను? నా గురించి తెలిసిన వాళ్ళకి నేనెవరో బాగా తెలుసు.
ఇంతకీ లోపల పంచలోహ విగ్రహాలకి అభిషేకం జరుగుతుందన్నావు కదా, ఏమాత్రం ఉంటాయేంటి విగ్రహాలు? వాటికేమన్నా కోట్లలో ఉంటాయి. ఇప్పుడు ఏంది, కొన్ని తరాల నుంచి వస్తా ఉంటాయి. ఓ, కోట్లలో ఉంటుందా? ఏమన్నా విగ్రహాల గురించి అడుగుతా ఉండవు, కోట్లలో ఉంటుందా ఎంత ఏంది అంటా ఉండవు. ఏంది కథ? విగ్రహాల కోసం ఏమన్నా వచ్చుండవా ఏవే? ఎక్కువ మాట్లాడుతున్నావు. రే, గుడిలో ఏదో గొడవ జరుగుతుందిరా, వెళ్ళి చూద్దాం పదండి. ఇలాంటిదేదో వస్తుందని నాకు తెలుసురా. నా సెటప్ నేను చేశాను. హలో, నమస్తే. ఎవరు నువ్వు? నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకునే టైం లేదు. ఇందాక సరదాగా నీ కొడుకుతో సిగరెట్ కాలుస్తుంటే చూసావు కదా. మీవాడు చూడలేదు, నేను నిన్ను చూశాను. సరే, స్ట్రైట్ గా పాయింట్ మాట్లాడుతున్నా. నాకు లోపలున్న పంచలోహ విగ్రహాలు కావాలి. పంచలోహ విగ్రహాలు కావాలి. పంచలోహ విగ్రహాలు కావాలి. మా వాడిని పంపిస్తాను, మర్యాదగా ఇచ్చి పంపించు. రేయ్, ఎవడ్రా నువ్వు? దేవతా విగ్రహాలు నీకివ్వడమేంట్రా? ఎలా కనిపిస్తున్నాను నేను నీకు? పెట్టారా ఫోను? హలో హలో, ఆవేశపడకు. నేను చెప్పింది నువ్వు చేయలేదు అంటే నీ పెద్ద కొడుకు నీకు లేనట్టే.